కుత్బుల్లాపూర్ జీడిమెట్ల ప్రాంతంలో లలిత జ్యువెలరీస్ 55వ బ్రాంచ్ ని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూర శ్రీశైలం గౌడ్, సినీ నిర్మాత బండ్ల గణేష్ పలువురు పాల్గొన్నారు. తెలంగాణలో యువతకు ఉద్యోగాల కోసం మరో 3వ బ్రాంచ్లను స్థాపించబోతున్నాం. ఇక లలిత జ్యువెలర్స్ ఎండీ కిరణ్ కుమార్ ఎలాంటి చదువు లేకున్నా కేవలం కస్టమర్స్ కి సర్వీస్ ఇస్తే చాలు, మా వద్ద ఉద్యోగం చేయవచ్చన్నారు. సోదరులు కిరణ్ గారు 55వ షోరూమ్ ప్రారంభోత్సవ సందర్భంలో నేను, మా మిత్రులు మాజీ శాసనసభ్యులు శ్రీశైలం గౌడ్ గారు, అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన మా మిత్రులందరితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మొదటగా లలిత జ్యువెలరీస్ సంబంధించిన అధినేత కిరణ్ గారికి ఈ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మన ఆర్థిక వ్యవస్థలో బంగారం, వెండి కానీ, అదేవిధంగా ఇంకా ముందుకు పోతే డైమండ్స్, జ్యువెలరీ పెద్ద ఎత్తున ప్రభావం చూపెడతా ఉంటాయి సమాజం. కిరణ్ గారు చాలా కష్టపడి చిన్ననాటి నుంచి కూడా మెల్లగా ఎదుగుతూ అందరికీ అందుబాటులో బంగారం ఉండాలని ఆలోచన చేసినందుకు, ఒక ప్రయత్నం చేస్తున్నందుకు కూడా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు సుచిత్ర సర్కిల్లో మరొక షోరూమ్ ను ఏర్పాటు చేయడం, ఈరోజు ప్రజల పక్షాన కూడా మేము వారిని కోరుతా ఉన్నాం. మెరుగైన రీతిలో నాణ్యమైన ఆభరణాలు, అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నాణ్యమైన బంగారం అందించే విధంగా అన్ని ప్రయత్నాలు కూడా ఎల్లప్పుడూ కూడా జరుగుతూ ఉండాలి. తెలంగాణకు సంబంధించి మా ప్రభుత్వం తరఫున ఈరోజు వారిలాంటి అనేక మందిని కోరుతా ఉన్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉంటుందో, ఈరోజు గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, జ్యువెలరీకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఈరోజు మా రాష్ట్రంలో తెలంగాణలోనే ఏర్పాటు చేయాలని నేను వారిని కోరుతా ఉన్నా. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కి సంబంధించి ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతంలో కానీ, పట్టణ ప్రాంతంలో కానీ వందలాది సంవత్సరాలుగా స్వర్ణకారులు కానీ, ఇతరులు కానీ వారికి సంబంధించి 2వ తరం చదువుకున్నవారు, ఈ సాంకేతిక పరిజ్ఞానం పొందినవారు రాబోయే కాలంలో కొత్త డిజైన్స్ కు సంబంధించి ఏ విధంగా వారు చదివిన చదువుకి, వారికి ఉన్న సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి తరతరాలుగా వృత్తిపరంగా నమ్ముకున్న వారి కుటుంబ సభ్యులకి విలువ ఆధారిత కార్యాచరణ చేపట్టే యోచనలో మా మినిస్టర్ గారు చేతితో జరగాలని నాకు చాలా కోరిక. అంటే ఇది తెలంగాణ గవర్నమెంట్ మారిన తర్వాత ఫస్ట్ షోరూమ్ ఈరోజు మనం ఓపెన్ చేస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో 2 months లో ఇంకా 3 షోరూమ్లు ఓపెన్ చేస్తున్నాము. తర్వాత వచ్చేసి వరంగల్, ఖమ్మం, మిర్యాలగూడ. సో 3 షోరూమ్లు వచ్చే 2 months లో ఓపెన్ చేస్తాము. సో తెలంగాణలో కూడా మేము ఎంప్లాయ్మెంట్ చాలా ఇవ్వాలని బాగా, అంటే మేము వచ్చేసి మాకు పెద్ద చదువు అవసరం ఉండదు. అంటే ఐటీ అంటే అందరికి చదువు కావాలి. చదువు లేని వాళ్ళకి ఎలా ఇది లలిత జ్యువెలరీ, చదువు లేదంటే లలిత జ్యువెలరీ, డబ్బులు ఉడికని రావు ఎలా చెప్తామో, చదువు లేదంటే లలిత జ్యువెలరీ వచ్చి జాబ్ చేస్తాం. చదువు ముఖ్యం లేదు, ఎందుకంటే మాది మొత్తం కంప్యూటర్ అయింది. ఆ స్లిప్ ఇస్తే ఆ కస్టమర్కే తెలుస్తుంది ఎంత కట్టాలని చెప్పేసి. సో లెక్కలు వేసుకునేది, క్యాల్కులేటర్తో వేసుకునే అలాంటి సిస్టమ్ మన షాప్లో లేవు.